కాపు రామచంద్రారెడ్డి గారు పార్టీకి సిన్సియర్గా పనిచేశారు. కాకపోతే అక్కడ ఉన్న నియోజకవర్గ సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉట్టి బట్టంలో నొక్కుడు తప్పించి మరేం చేయట్లేదు. ఇప్పుడు వైజాగ్ అభివృద్ధి చెందితే వైజాగ్లో అన్ని రకాల కంపెనీలు వస్తాయి, అది రాష్ట్రానికే పేరు కదా, మన రాష్ట్రానికి పేరు కదా. మీకేమైనా చెప్పారా లేకపోతే అలాగే తీసేస్తున్నామని చెప్పారా? ముందే చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఆ మైండ్ ఫిక్స్ అయింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అన్న చిరంజీవి గారికి వ్యతిరేకంగా కదా జనసేన పార్టీ పెట్టింది. ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. మరి అటువంటిప్పుడు జనసేన పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది నువ్వు? వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ట్రోలింగ్ చాలా ఎక్కువ నడుస్తుంది, ఎస్పెషల్లీ జనసేన నుంచి ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఒకటి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టినప్పుడు కొన్ని సిద్ధాంతాలు, కొన్ని విలువలు ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా రాజకీయ పార్టీ పెడితే నా పార్టీ ప్రభుత్వం రావాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా తాలూకు ఎవరైతే కష్టపడే వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ఎంపీలు కావాలి, నా ద్వారా రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి, నేను రాష్ట్ర ప్రజలకు ఇది చేయాలి అని చెప్పి అనుకోవాలి. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన టైంలో వచ్చినప్పుడు ఆ టెన్షన్, ఆ రిస్క్ ఉంటుంది కదా, ఎందుకు అంత రిస్క్ చేస్తున్నది వైఎస్ఆర్సీపీ? చంద్రబాబు అయితే నాకు మంత్రి అవకాశం ఇస్తాడని చెప్పని చంద్రబాబు మాయ మాటలకి నమ్మి వీళ్ళు బయటకు వెళ్తున్నారు. వీళ్ళు ఆ మాయ మాటలు కొద్ది రోజులు పోయాక అది అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ మలుపు తిరుగుతోంది. రోజుకొక్కొక్క అభ్యర్థి మార్పు, ఆ పైన అసంతృప్తులు, అసమ్మతులు. మారుతున్నటువంటి అభ్యర్థులకి అసంతృప్తులు ఉన్నాయి, బలవంతపు మార్పిడులు, బలవంతపు మత మార్పిడి టైపులో బలవంతపు నియోజకవర్గ మార్పిడులు ఏంటి అన్నటువంటి విమర్శలు కనబడుతున్నాయి. ఇలాగా మారినటువంటి సందర్భంలో ఎలాంటి ఆలోచన ఉంది? అట్లాగే మంత్రి పదవుల నుండి తీసేసిన తర్వాత వాళ్ళల్లో అసంతృప్తి, ఇట్లాంటిది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? జగన్కి వ్యతిరేకంగా అందరూ జట్టు కడతారంటున్నటువంటి పరిస్థితుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. సార్ నమస్కారం. నమస్కారం సాయి గారు. ఏంటి మీలో కూడా అసంతృప్తి ఉందా? ఏంటి నేను చక్కగా తయారు చేసుకుని నియోజకవర్గం నుంచి పక్కకి తోసేస్తున్నారని? సార్, ముఖ్యమంత్రి గారు ఒక పద్ధతి ప్రకారం, సిస్టమ్ ప్రకారం ఏదైతే 175 నియోజకవర్గాలు గెలవాలని చెప్పి ఒక సంకల్పం ముందుకెళ్తున్నారో ఆ సంకల్పానికి ఆయన సంబంధించి పూర్తిగా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు కూడా ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, పార్టీ యొక్క బలబలాలు కావచ్చు, ఏ విధంగా అయితే ఏ అభ్యర్థి అయితే ఆ కాన్స్టిట్యున్సీలో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పని పూర్తిగా కూడా అన్ని విధాల సర్వేలు చేసి ఆ యొక్క సిస్టమ్ ప్రకారం ముందుకెళ్తున్నారు. దాంట్లో కొంతమందికి అవకాశం రాకపోయినా కానీ, కొంతమందికి నాలాంటి వాళ్ళకి ఇతర నియోజకవర్గాలకి అక్కడికి వెళ్ళినా కానీ అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మంచి చేస్తారని చెప్ప ఈ రాష్ట్రానికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, ఈ పార్టీ కానీ మంచి జరుగుతుంది తప్ప దీంట్లో ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం. అదేవిధంగా ఎవరైతే సీటు కన్ఫర్మ్ కాలేదనుకుని భావిస్తారో వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ఏదో విధంగా మన ప్రభుత్వం నుంచి వాళ్ళకి మంచి గుర్తింపు తీసుకొస్తాము, ఇతర పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కీలకంగా మిమ్మల్ని చేసే బాధ్యత నాదే అని చెప్పని ఆయన ఈరోజు కాదు, మొట్టమొదటిగా ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా చెప్తారు, జాగ్రత్తగా ఉండండి మీరు అందరూ కూడా అని చెప్పని. చంద్రబాబు లాగా మామూలుగా మాయ మాటలు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏం చేయట్లేదు. ప్రతి వాళ్ళని పిలిపిస్తున్నారు. ఈ సందర్భంగా మనం చేయాల్సి వస్తుంది. కొన్ని కుల సమీకరణలు కావచ్చు, కొన్ని సామాజిక సమీకరణలు కావచ్చు, కొంత అక్కడున్న పార్టీ కేడర్లో, లీడర్స్లో ఉన్న అనేక రకాలుగా పరిస్థితులను అక్కడ పట్టి అక్కడ గెలుపు గుర్రాలని పెట్టి 175 నియోజకవర్గాలు గెలవాలని చెప్పని ఆయన లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తున్నారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదనేది నా యొక్క ఆలోచన కూడా. అంటే మీకు మంత్రి పదవిలో మార్పులు కొంతమందిని అలాగే ఉంచారు, మార్చే టైంలో కూడా నిర్మోహమాటంగా తీసవతలు పడేశారు, ఎవరికి ఏమి చెప్పలేదు అన్నటువంటి వాదన ఉంది. మీకేమైనా చెప్పారా లేకపోతే అలాగే తీసేస్తున్నామని చెప్పారా? సార్, ముఖ్యమంత్రి గారు తప్పండి ఇదంతా కూడా. ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే నాతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ అసలు ముందే చెప్పారు కదా, ఈ మంత్రివర్గం 2.5 సంవత్సరాలని చెప్పి ముందే చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఆ మైండ్ ఫిక్స్ అయింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు.
కొంతమంది అనుభవేజ్యులు ఆయన, కొంతమంది సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆయన కంటూ, ఎందుకంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి గారిని, బొత్స సత్యనారాయణ గారు ఇట్లాంటి కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచో సీనియర్స్. వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క ఆలోచన విధానం, పరిపాలన విధానం ముఖ్యమంత్రి గారు అవసరం. అదేవిధంగా 151 సీట్లు గెలిచాం మనం. 151 గెలిచినప్పుడు అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా మంత్రి అవ్వాలనో లేకపోతే ప్రమోషన్ రావాలో కోరుకుంటారు దాంట్లో. అందుకనే చాలా వరకు కొంతమంది మాలాంటి వాళ్ళు 2.5 సంవత్సరాలు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం కల్పించారు. అది ఎందుకు కల్పిస్తున్నామని చెప్పి ముందే చెప్పారు. ఆ తర్వాత కూడా నాకు కూడా ఆయన చెప్పడం జరిగింది, శ్రీనివాస్ ఈ సమీకరణల వల్ల కొంత నీకు అవకాశం కలగట్లేదని చెప్పారు. తప్పేమో సార్, మీరు చెప్పిన ప్రకారం 2.5 years మాకు అవకాశం కల్పించారు. తప్పకుండా మీరు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని చెప్పి అనుకున్నాను. సంతోషంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నియోజకవర్గంలో చాలా చక్కగా కష్టపడ్డాను. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు కృషి చేశారు. అందుకని ఆయన దాంట్లో తప్పేనా, ఆయన అన్ని ముందే చేస్తారు తప్ప ఏదో ఇంకో రకంగా చెప్పి ఇంకో రకంగా చేసే పరిస్థితి ముఖ్యమంత్రి గారు చేయరు. అంటే జగన్ గారి వ్యవహార శైలికి సంబంధించి మేము పత్రికలు, టీవీలు చూస్తుంటే తెలిసేది ఏంటంటే, అసలు మనిషి ఎదురుగుండా కూర్చొనేవాడు, ఎదురుగుండా ఎవరు రారు, వస్తే ఒక ముక్క నువ్వు వెళ్ళిపో, లేకపోతే నీకు ఇవ్వట్లేదు పో, ఇట్లా చెప్తారు ఆయన. అంటే యాటిట్యూడ్ ప్రవర్తిస్తారు తప్పించి ఎవరిని అసలు కూర్చోబెట్టి మాట్లాడడం కానీ గౌరవించడం కానీ అలవాట్లేదు. ఒక ఒంటెత్తు పోకడతో ఉంటుంది అనేటువంటిది మీడియాలో చూస్తున్నటువంటి కథనాలు. అంటే అది కొన్ని మీడియాలు, ఎల్లో మీడియా అని చెప్పి ఉంటుంది. ఏదైతే ఆంధ్రజ్యోతి కావచ్చు, టీవీఫీ కావచ్చు, ఈనాడు కావచ్చు, మహా టీవీ, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకమైన ఛానల్స్ కాబట్టి ఆయన చూపెడతారు. ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఎవరైనా కానీ ఆయన ఏ పని అడిగినా కానీ అవసరం వీలైనంత వరకు పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఏదో కష్టం లేకపోతే మన దగ్గర రారని చెప్పని మంచి మనసుతో చేస్తారు. అదేవిధంగా నా పోటీ ఎమ్మెల్యేస్ మేము ఉన్నాము, ఆయన ఆల్మోస్ట్ చాలాసార్లు కలిసే అవకాశం ఉంది మాకు కూడా. కాకపోతే ఇవన్నీ అపోహలు బాగా ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడో కూడా మచ్చ చూపెడతానికి అవకాశం లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ట్రాన్స్ప్లాంట్గా ఇస్తున్నారు, అభివృద్ధి చక్కగా జరుగుతుంది. మీరు విజయవాడ మా పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే కనుక చంద్రబాబు 14 ఏళ్ళ పరిపాలనలో చేయలేనివన్నీ కూడా ఈ 4 సంవత్సరాలు చేసి చూపెట్టాం మేము. అది ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో. అందుకని అభివృద్ధి మీద ఏలుపెట్టి చూపెట్టలేరు, సంక్షేమం మీద చూపెట్టలేరు. అందుకని వ్యక్తిగతంగా ఆయన యొక్క క్యారెక్టర్ మీద ఇబ్బంది పెట్టాలి, ఆయన యొక్క బిహేవియర్ మీద ఇబ్బంది పెడితే దానివల్ల ఏమన్నా అతనికి నష్టం జరుగుద్దామని అని చెప్పని ఇది ఒక గ్లోబల్ ప్రచారం తప్ప ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యేని కూడా సామాన్య ప్రజల్లో ఆయన చక్కగా హక్కును చేర్చుకుంటాడు. ముఖ్యంగా చెప్పాలంటే మాకు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఒకటే చెప్పాడు, ఎలక్షన్స్ వరకే రాజకీయ పార్టీలు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి, అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి పథకం ఇవ్వాలి, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ అర్హత ఉన్న వాడికి పథకం ఇవ్వకపోతే ఆ కలెక్టర్ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పాడంటే ఎంత ధైర్యంగా పరిపాలన చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇతర ఎల్లో మీడియా ఇవన్నీ దుష్ప్రచారం తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని కూడా చక్కగా చూసుకుంటారు, ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. కాకపోతే ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పాడు. ఆయనలో ఉన్న తత్వం ఏంటంటే వెనకో మాట ముందో మాట చెప్పడు, డైరెక్ట్గా ఏదైతే చెప్పదలుచుకున్నాడో పార్టీకి నష్టమైనా కానీ. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొంతమంది ఎమ్మెల్యేస్ తెలుగుదేశానికి వేశారు, కానీ అదే ప్రదేశంలో కనుక చంద్రబాబు ఉంటే కనుక వాళ్ళకి మాయ మాటలు చెప్పి ఆ ఓటు కోసం మాట్లాడేవాడు. కానీ ఆ రోజు కూడా నిర్మమోట అని చెప్పాడు, నీ నియోజకవర్గం బాగాలేదమ్మా, అందుకని నీకు అక్కడ సీటు కష్టం అని చెప్పని. ఎందుకంటే ఆ రోజు ఓటు అవసరం ఆయనకి, అయినా కానీ ఆయన మాటలో తేడా లేదు. అందుకని కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన ఉన్నది ఉన్నట్టు ముఖం ఇచ్చే వ్యక్తి, డైరెక్ట్గా చెప్పే వ్యక్తి ముఖ్యమంత్రి గారు. కొంతమంది ఇప్పుడు ఈ కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, ఈ వెళ్ళిపోయినటువంటి కోటన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అనేది ఏంటంటే అసలు మమ్మల్ని ఇప్పటికి కూడా చాలా వరకు ప్రొజెక్ట్ చేసేది ఎవరైతే వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు అయితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అంటే ఆయన చెప్పాలనుకున్నప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి చెప్పకూడదు అనుకున్నప్పుడు వదిలేస్తుంటారా అంటే? ఒకటి సార్, ఈ సందర్భంలో ఇప్పుడు ఈ 3-4 రోజుల్లో కొంచెం క్రిటికల్గా సీట్లు చేంజింగ్స్ అవి ఉంటున్నాయి. ఎవరికి వాళ్ళకి పిలిచి చెప్తున్నారు, ఏదైనా ఇబ్బంది ఉంటే పిలిచి చెప్తున్నారు అంతే తప్ప ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే ఏదో అపోహ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఎందుకు వెళ్ళిపోయారని చెప్పి ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి గారు పార్టీకి సిన్సియర్గా పనిచేశారు. కాకపోతే అక్కడ ఉన్న నియోజకవర్గ సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, దానికి ఏదో ఒకటి బ్లేమ్ చేయాలని చెప్పారు. కోటమిరెడ్డి సేదరెడ్డి కూడా మరి అంతకుముందు ఆయన్ని మంచిగా పొగిడిన వ్యక్తే కదా, అక్కడ ఇతను మంత్రి ఇవ్వలేదని చెప్పని, నాకు మంత్రివర్గంలో స్థానం కనిపించలేదని చెప్పని, చంద్రబాబు అయితే నాకు మంత్రి అవకాశం ఇస్తాడని చెప్పని చంద్రబాబు మాయ మాటలకి నమ్మి వీళ్ళు బయటకు వెళ్తున్నారు. వీళ్ళు
ఆ మాయమాటలు కొద్ది రోజులు పోయాక అది అర్థమవుతుంది. ఈయనేమో నిర్మమాటంగా చెప్తాడు. ఈయన చంద్రబాబు నాయుడు అంటే మొదలని ఆకట్టుకోవడం కోసం ఏదైనా సరే తాయిలాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అది కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. అంతే తప్ప ముఖ్యమంత్రి గారిలో ఎటువంటి పొరపాటు ఉండదు. తప్పకుండా అవసరాన్ని బట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉండే టైమింగ్స్ కొన్ని ఉంటాయి. ఆయనకి రాష్ట్రం మొత్తం చూసుకునే పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప అపాయింట్మెంట్ మనం అడిగినప్పుడు ఇవ్వలేదు అనుకోవడం అనేది భావ్యం కాదు. ఇదే రామచంద్ర రెడ్డి గారు ఎన్నిసార్లు కలిసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఉండరా? ఈ 3 రోజుల్లోనే ఎందుకు అపాయింట్మెంట్ రాలేదని చెప్పి అనుకుంటున్నారు? కనీసం మీరు ముందు అడిగారా? మేము ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము వస్తున్నాం కొంచెం అపాయింట్మెంట్ కావాలని అడిగారు మీరేమన్నా? చాలా ఆప్షన్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఆ టైంలో అనేక ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇప్పుడు సీట్లు సర్దుబాట్లు ఇవన్నీ నడుస్తున్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు టైం ఇవ్వకపోతే ఇంకొక రోజు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక్క రోజులో ఇవ్వకపోతే 2వ రోజు వెయిట్ చేయొచ్చు కదా. ఏముంది దాంట్లో అంత? కాకపోతే ఆయన నేనే తప్పుపడ్డవాడు. కాకపోతే ఆయనకి సీటు లేదనో సీటు రాదనో ఆ భావంతో ఆయన ఆవేదన చెంది వెళ్ళుంటాడని చెప్పి అనుకుంటా తప్ప మళ్ళీ ఫ్యూచర్లో ఆయన తప్పు తెలుసుకుంటారని మాత్రం నేను అనుకుంటాను. నేను మీరు విజయవాడ వెస్ట్ నుంచి ఈస్ట్కి పంపించడం ఏమని చెప్పారు? సెంట్రల్కి సరే. ఇప్పుడు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో సామాజిక సమీకరణాల కొద్దీ ఇక్కడ మైనార్టీలకు ఇవ్వాలని ఆయన ఆలోచన చేస్తున్నారు, పార్టీ కానీ అది కానీ. దాని మీద సెంట్రల్లో కూడా మీకు అవకాశం ఉంటుంది, తప్పకుండా నువ్వైతే డెఫినెట్గా గెలుస్తావని చెప్పని ఒక ఆలోచనతో ఆయన వాస్తవం చెప్పాలంటే స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని శ్రీను అయితే ఏదైనా మన మాట వింటాడో ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత నాకు పిలిచి చెప్పారు, ఈ సందర్భంలో మనం ఇవ్వడం జరిగిందంటే నో ప్రాబ్లం సార్, మీరు పార్టీకి మంచి ఏదైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాను, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదని చెప్పని నేను వెస్ట్లో బాగా కష్టపడ్డాను, పార్టీని బలోపేతం చేశాను, పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బాగా ఆకట్టుకోగలిగాను, అదేవిధంగా అభివృద్ధి బాగా చేశాను, సంక్షేమ పథకాలు బాగా అందించాను. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఆసిఫ్ నుంచున్నాడో అతను కూడా చక్కటి ఈరోజు ముఖ్యమంత్రి గారి పరిపాలన విధానం వల్ల ఇక్కడ మంచిగా మెజార్టీ గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాదిష్ణ గారు కూడా నేను ఇద్దరు బాగా సోదరభావంతో కలిసి ఉన్నవాళ్ళమే, అక్కడ నాకు అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఆయనకు కూడా ముఖ్యమంత్రి గారు చక్కటి వాగ్దానం కూడా చేస్తున్నారు, మీ ఇద్దరు కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని గెలిపించండి, నీకు రేపు ప్రభుత్వం కానీ మళ్ళీ మంచి పొజిషన్ ఇస్తానని చెప్పడం కానివ్వండి. ఇవన్నీ కూడా కొంచెం చోట్ల సర్దుబాట్లు తప్పని పరిస్థితి. పార్టీ కోసం అని చెప్పని కొంతమంది ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులను అధిగమించిపోతేనే పార్టీ అవుతుంది తప్ప ఆ ఇబ్బందులు వస్తాయి కదా అని చెప్పిన పార్టీని వెనకెళ్లే విధంగా పార్టీని ఓడగొట్టుకునే విధంగా చేయడం అనేది కరెక్ట్ అనేది నా భావన. అంటే మీకు ఈ మాట ఎవరు చెప్పారు? జగన్ గారే చెప్పారా ఇట్లా నీ సీటు మారుస్తున్నాం మైనారిటీ అని, లేకపోతే కనుక వేరే ఒక టీంని ఏర్పాటు చేసి చెప్పిస్తున్నారు అంటున్నారు? ఒకటి సీఎం గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, సీఎంఓలో ఎవరైనా కానీ ఒక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారి మాటగా చెప్పినప్పుడు మనకేదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాము. ప్రతి ఒక్క పంచాయతీ కూడా ముఖ్యమంత్రి గారు చేయడానికి టైం ఉంటుందా? 175 నియోజకవర్గాలు ఈ రాష్ట్రం అంతా కూడా ఆయన అందరితో మాట్లాడంటే అయ్యే అవకాశం ఉండదు. అవసరాన్ని బట్టి కాదు ఆయన చెప్పిందో డీవియేషన్ ఉంటే తప్పకుండా మేము ఆయన అడుగుతాం. ఆయన ముఖ్యమంత్రి గారు కూడా నాతో మాట్లాడారు, ఈ సందర్భంలో మనం చేయాల్సి వస్తుంది శ్రీనివాసు, అక్కడ కూడా మనం బలంగా గెలవాల్సిన అవసరం ఉంది, నువ్వు విష్ణు కనుక గట్టిగా చేస్తే బాగుంటుంది, గెలుస్తారు. అది కూడా మనకి ఈసారి విజయవాడ పార్లమెంట్లో 7కి 7 గెలవాలని చెప్పి లక్ష్యంతో ముందుకు ఉన్నారు. తప్పకుండా సార్ మీ నిర్ణయాన్ని ఎప్పుడు కూడా మనం మాట్లాడేవాళ్ళం కాదు, తప్పకుండా ఇంకా కష్టపడతాము, తప్పకుండా నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలుపు చూపెడతాను మాత్రం నేను చెప్పడం జరిగింది. కుల సమీకరణాలు సాధారణంగా లెక్కలు, ఇక్కడ మత సమీకరణం తీసుకున్నారు, ఇంతకుముందు ముస్లిమ్స్ బేగ్ కానీ జలీల్ కానీ చేశారు కాబట్టి ఇప్పుడు ఆసిఫ్ని. అలాగే అక్కడ కుల సమీకరణాల్లో చూస్తే గతంలో గెలుపొందినటువంటి సందర్భంలో ఏదో బ్రాహ్మిన్ ఆర్ కాపు సామాజిక వర్గాలకే ఎక్కువ అవకాశాలు లభించాయి. మరి మీకు అక్కడ ఎలా సమీకరణం లెక్కేశారు? ఇప్పుడు అక్కడ కుల సమీకరణ అదేని కాదు. ఇప్పుడు ఇదివరకు విజయవాడ వెస్ట్ ఈస్టే ఉండేది, ఇప్పుడు సెంట్రల్ వచ్చింది. ఇప్పుడు అన్ని చోట్ల కూడా అన్ని కులాలు అన్ని మతాలు కలిసిపోయినాయి తప్ప ఇదివరకు అయితే కనుక ఒక ఏరియా వచ్చి కమ్మూరు అని, ఒక ఏరియా కాపులని, ఒక ఏరియా వచ్చి ముస్లిమ్స్ అని చెప్పని ఏదో ఇదివరకు ఉండేది. ఇప్పుడు ఈ నియోజకవర్గాల బైఫర్కేషన్స్లో అన్ని చోట్ల కూడా అందరూ మిక్స్ అయి ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ క్యాస్ట్ ఉన్నారు, అక్కడ క్యాస్ట్ ఉన్నారు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. తప్పకుండా అక్కడ గెలుపుకి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి, అంతే తప్ప దీనిలో కుల సమీకరణ కానీ వేరే చూసిన పరిస్థితి లేదు. నేను విష్ణు కూడా ఇద్దరు స్నేహితులుగా ఉంటారు కాబట్టి తప్పకుండా అక్కడ మంచి జరుగుద్దని ఆలోచనతో ఆయన అభిప్రాయపడ్డారు. అభిప్రాయాన్ని మనం కూడా ఏకీభవించడం జరిగిందండి. మల్లాది విష్ణు మరి మీకు సహకరించడానికి ఒప్పుకున్నారు, ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో రెండో వాళ్ళు వ్యతిరేకించడం, అక్కడ వాళ్ళు అసంతృప్తులు గందరగోళం ఉంటుంది కదా, మీకు ఎలా ఉంది? సరే, మీరు కూడా చాలా నుంచి రాజకీయాలు ఉన్నారు, పొలిటికల్ మన దీంట్లో జర్నలిస్ట్గా ఉన్నారు, అన్ని చోట్ల ఉంటాయి. ఎందుకంటే భావోద్వేగాలు, ఎందుకంటే దాదాపు 4.5 సంవత్సరాలు 2009 ఆయన ఎమ్మెల్యే చేశారు,
2014 ఓటమి చెందిన 2019 నుంచి అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కార్యక్రమాలు అనేక రకాలుగా చేయబట్టి ప్రజల నుంచి కొంత విష్ణు గారి మీద సానుభూతి ఉంటుంది. ఆ సానుభూతిని కూడా కదా ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా మీకు ఎక్కడ విష్ణు గారికి ఎక్కడ లోటు చేయము, ఆయన ఏదైతే భావిస్తున్నాడో ఆ భావనకి తగ్గట్టుగానే మనం అన్ని విధాలా ఆయనకి న్యాయం చేస్తామని చెప్పని ముఖ్యమంత్రి గారు స్వయంగా విష్ణు గారు చెప్పడం జరిగింది. విష్ణు గారితో మాట్లాడి ఈ పరిస్థితుల వల్ల నీకు సీటు ఇవ్వలేకపోతున్నా, నేను నీకు వేరే మంచి పదవి ఇచ్చే బాధ్యత నాది, నువ్వు సహకరించి వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడికి వస్తున్నాడు, సహకారం చేసి చక్కగా మీ ఇద్దరు కలిసి గెలిపించండి, అన్ని విధాలు మీకు మంచి చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు అన్నీ కూడా మాట్లాడి రావడం జరిగింది. కాకపోతే లోపలికి వచ్చేప్పటికి కాన్స్టిట్యున్సీలో కొంత కేటర్లో అలజడైతే ఉంటుంది, ఎందుకంటే ఉన్నటువంటి సీట్ రాలేదు అని చెప్పి ఆవేదన అయితే ఉంటుంది. ఆ ఆవేదన అంతా కూడా మీ ఇద్దరం కలిసి దాన్ని చక్కగా నిదానంగా అందరితో మాట్లాడతాము, పార్టీని అంతా కూడా ఒకే తాటి మీద తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తామని తెలియపరచుకుంటాం. అంటే సాధారణంగా హార్డ్ వర్కింగ్ చేసి ఒక నియోజకవర్గాన్ని ఇప్పుడు మీరు సెటరేట్ చేసుకుని ఉంటారు, అట్లాగే అక్కడైనా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు రెండింటినీ కలుపుకోవాలి అన్నప్పుడు అంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన టైంలో వచ్చినప్పుడు ఆ టెన్షన్ ఆ రిస్క్ ఉంటుంది కదా, ఎందుకు అంత రిస్క్ చేస్తున్నది వైఎస్ఆర్సీపీ? నేను చెప్పే కదా, సీఎం గారు వివిధ రకాలుగా సర్వేలు చేస్తున్నారు, 175 సీట్లు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఆయన జనరల్గా ఇదివరకు పాత రాజకీయ నాయకులకి వీరికి చాలా తేడాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి తక్కువగా తెలుసుకుంటారు. ఆయన చాలా ముందు చూపు చాలా ఎక్కువ ఉంటుంది ఆయనకి. ఆ ముందు చూపుతో ఈరోజు నియోజకవర్గ పరిధిలో మార్పులన్నీ కూడా తప్పకుండా గెలిచే గుర్రాలనే పెట్టాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఆయన. దాని మీద కొంతమందికి అసంతృప్తి ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలు చేశారో వాళ్ళేదో తక్కువ అని కాదు, వాళ్ళను కలుపుకొని ఇంకొకరు కూడా యాడ్ అయితే బాగుంటుందని చెప్పిన ఒక ఆలోచన కావచ్చు, ఆ నియోజకవర్గంలో వీళ్ళిద్దరు కలిస్తే ఇంకా బాగుంటుందని చెప్పిన కావచ్చు, అనేక రకాలుగా సమీకరణలతో చేసి ముందుకెళ్తున్నారు కాబట్టి గెలుస్తారని చెప్పి ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈరోజు ఫర్ సపోజ్ చంద్రబాబు ఉంటే కనుక ఆయన ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకత ఉందని చెప్తున్నాడు, ఈ పార్టీని ఓడించాలంటున్నాడు. మరి ఓడించాలనుకున్నప్పుడు ఎందుకు ఇన్ని పార్టీలతో పొత్తులు ఎందుకు? వాళ్ళకి ఒకే పార్టీతో పోటీ చేయొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఎవరికి ధైర్యం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడానికి ఏ ఒక్కరికి కూడా దమ్ము లేదు. అందుకనే ఇటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు, ఇటు బీజేపీనా, ఇటు సిపిఐ, ఇటు సిపిఎం అన్ని పార్టీలు కలుపుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని అర్థం ఏంటి? ఇక్కడ నాయకుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం ఎదిరించే ధైర్యం లేదు కాబట్టి వీళ్ళు అందరూ కలిసి వస్తున్నారు. అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, నాకు దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, మంచి చేసే ప్రజలు, మీకు మంచి చేస్తే నాకు ఓటేయండి అని చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడ చూసాం మనం. మీ ఇంటికి లబ్ధి జరిగితేనే, మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ లాగానే జగన్మోహన్ రెడ్డి గారు దించేయాలి, ఆయన్ని దించడానికి మీరు నాకు ఓటేయండి అని చెప్పని అడగడం అనేది అది ప్రజలు కూడా ఈరోజు హర్షించే పరిస్థితి లేదు. సర్వేలని ఆధారం పెట్టుకుంటాం. అసలు మాలాంటి సీనియర్ లీడర్లని కూడా ఇట్లా చేస్తే ఎవడెవరా సర్వే వాళ్ళు చేసేటువంటిది ఏంటి, వాళ్ళ ఆధారంగా మా రాజకీయ జీవితాలు ఎట్లాగా శాసిస్తారు అని అడుగుతున్నారు. ఇలాగ టికెట్ లభించినటువంటి వాళ్ళు లేదా మారేటువంటి వాళ్ళు. ఇప్పుడు టికెట్ లేని వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడతారు, దాంట్లో మాట్లాడకపోతే వాళ్ళకి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే టికెట్ రాని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, మాట్లాడకపోతే ఎట్లా? కానీ ముఖ్యమంత్రి గారు కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు, కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నారు. ఆ సిస్టమ్స్ సాధారణంగానే ముందు వెళ్తున్నారు. అది సీనియరా జూనియరా కాదు, సీనియర్లుగానే మళ్ళీ ఉపయోగించుకుంటారు ఆయన. అదేవిధంగా ఎవరైతే పార్టీ కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒకసారి చూసుకోండి, గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని ఎమ్మెల్సీలు కావచ్చు, కొన్ని రాజ్యసభలు కావచ్చు, అదేవిధంగా కొన్ని చైర్మన్లు కావచ్చు, తర్వాత వివిధ రకాల రాజ్యాంగబద్ధమైన పదవులు కావచ్చు. మీరు చూసుకుంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా సామాజిక సమీకరణలు కావచ్చు, చాలా సామాన్యుల్ని అతి సామాన్యులను కూడా పెద్ద పదవులు పెట్టిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. అది వాళ్ళు అర్థం చేసుకోవాలా. కాకపోతే చాలామందికి టికెట్ రాలేదని ఆవేదన కావచ్చు, మమ్మల్ని పక్కన పెట్టారని చెప్పి ఆవేదన కావచ్చు, ఇవన్నీ ఆవేదనతో మాట్లాడే మాటలు తప్ప కొద్ది రోజుల తర్వాత కూడా వాళ్ళు తప్పకుండా వాళ్ళలో మార్పు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అని చెప్పి అనుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగా ఏ ప్రభుత్వం మీదనైనా ఉంటుంది. దానికి తోడుగా ఇప్పుడు అవతల జట్టు కడుతున్నారు. అది కూడా ఒక చరిష్మాటిక్ లీడర్ పవన్ కళ్యాణ్, రెండో పక్కన 40 years ఇండస్ట్రీ, మధ్యలో తోడు ఇంకెవరైనా రావచ్చు, అది భారతీయ జనతా పార్టీ అయినా కమ్యూనిస్టులు అయినా. అంత పెద్ద జట్టు కట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఈ రెండు కలిపితే మీ పరిస్థితులు ఎట్లుంటాయి? అందులో మీరేమో ఇటు సాహసాలు చేసి కొత్తగా మార్పు చేర్పులు చేస్తున్నారు.
ఇంత గందరగోళ పరిస్థితి అవదా ఇదంతా? అంటే దీంట్లో గతంలో ప్రభుత్వ వ్యతిరేకతలు ఎందుకు ఉండేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే జన్మభూమి కమిటీలు పెట్టి ఎవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందే విధంగా ముందుకెళ్లేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి జనసేన పార్టీ కావచ్చు, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పథకాలు అందిస్తున్న వ్యక్తి. నేను నా కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు నేను పశ్చిమ నియోజకవర్గంలో నేను చూసినప్పుడు నా దగ్గర 22 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ 22 జనసేన అభ్యర్థుల అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాను నేను. 22 మంది జనసేన అభ్యర్థులకు కూడా 22 మందికి వచ్చినాయి. అదేవిధంగా బుద్ధయాంకన్నకి పంట పొలం వచ్చింది, పోతిరి మహేష్కి వచ్చినాయి, వర్ల రామయ్యకి వచ్చినాయి పథకాలు. అవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, జన్మభూమి కమిటీ అని చెప్పి కమిటీ రికమెండ్ చేస్తేనే వీళ్ళకి పథకాలు వచ్చే పరిస్థితి ఉండేది. అందుకే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండదు అనేది ఇది ఒక నిదర్శనం. ఇది ఒకటి. ఎందుకంటే ప్రజలకి ఎందుకంటే కొంతమంది పొలిటికల్ మోటివేట్ ఉన్న వాళ్ళకి పొలిటికల్ ఆలోచన ఉన్న వాళ్ళు వ్యతిరేకించడమే తప్ప ఏ ఒక్క సామాన్య ప్రజానికానికి కూడా వ్యతిరేకత ఉండదు. వాళ్ళకి అర్హతే కొలమానంగా అర్హత ఉంటే చాలా పథకం మీ ఇంటికి వచ్చే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అందుకని ప్రభుత్వం వ్యతిరేక ఓటు అనేది మాత్రం ఉండే అవకాశం లేదు. ఎవరైనా ఓటు వేశారంటే అది తెలుగుదేశం సానుభూతిపరుడు, జనసేన సానుభూతిపరుడు వాళ్ళు తప్ప సామాన్య ప్రజానికం అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒకటి మీరు ఇంతకుముందు ఫస్ట్ ఇక్కడ గెలిచింది ప్రజారాజ్యం తరఫున, తర్వాత జనసేన పెట్టుకొచ్చారు. ఆయన వాళ్ళ ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనుకుంటున్నారు? ఒకటి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టినప్పుడు కొన్ని సిద్ధాంతాలు, కొన్ని విలువలు ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా రాజకీయ పార్టీ పెడితే నా పార్టీ ప్రభుత్వం రావాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా తాలూకు ఎవరైతే కష్టపడే వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ఎంపీలు కావాలి, నా ద్వారా రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి, నేను రాష్ట్ర ప్రజలకు ఇది చేయాలి అని చెప్పి అనుకోవాలి. కానీ ఆయన సిద్ధాంతం ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికే పార్టీ పెట్టారని చెప్పడంతో ఆయన పార్టీ అంతా కూడా వైఫల్యం అయిపోయింది పూర్తిగా కూడా. పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని విలువలు, కొన్ని కట్టుబడులు ఉండాలి. అవి ఏమీ లేని వ్యక్తి. ఎందుకంటే 2014లో పార్టీ పెట్టాడు. ఆయన అన్కండిషనల్గా సపోర్ట్ చేశాడు చంద్రబాబుకి, బీజేపీకి. కరెక్ట్గా ఎలక్షన్స్ 6 నెలలు ఉన్నాగా బయటకు వచ్చాడు. మోడీనేమో పాచిపోయిన లడ్డుని తిట్టాడు, చంద్రబాబుని లోకేష్ని అవినీతి గురించి తిట్టాడు. మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్ వస్తుంటే నువ్వు మోడీతో పొత్తు పెట్టుకుంటున్నావు, చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నావు. ఏ విధంగా 2014 ఎలా మంచోళ్ళు అయ్యారు, 2019లో ఎలా చెడ్డోళ్ళు అయ్యారు, ఇవాళ 2024లో ఎలా మంచోళ్ళు అయ్యారని చెప్పగలుగుతాడు అతను? అంటే రాజకీయాల్లో విలువ లేకపోతే కనుక ప్రజలు నమ్మరు ఎవరిని కూడా. నాయకత్వం బలం లేకపోతే కనుక ప్రజలు నమ్మరు. ఎందుకంటే చెప్తుంటారు 10 ఏళ్ళు నేను పార్టీని పెట్టి నేను పార్టీని కాపాడు. 10 ఏళ్లలో నువ్వు పార్టీకి ఏం సాధించావు? నువ్వు కూడా 2 చోట్ల గెలవలేకపోయావు. ఒక అభ్యర్థి గెలిచాడు, అది కూడా అక్కడ లోకల్ ఈక్వేషన్స్ పెట్టి ఆ రోజు వైఎస్ఆర్సీపీలో చిన్న పొరపాటు జరగబట్టి గెలిచాడు అక్కడ. అతను కూడా నీ దగ్గర లేడు. ఈరోజు నువ్వు పార్టీ పెట్టినందువల్ల ఎవరికి ఉపయోగం? జనసేన పార్టీ వల్ల ప్రజలకైనా ఉపయోగం జరిగిందా? నీ వల్ల ఏమైనా 10 మంది నాయకులు ఏమైనా లబ్ధి పొందారా? ఏం చేయగలిగారు జనసేన పార్టీ పెట్టి? ప్రతిసారి కూడా చంద్రబాబుని ముఖ్యమంత్రి అయినా చేయాలని చెప్పిన దానికి మరి జనసేన పార్టీ ఎందుకు? నువ్వు తెలుగుదేశంలో జాయిన్ అయిపోవచ్చు కదా. నారా లోకేష్ లాగా నువ్వు కూడా జనరల్ సెక్రటరీనో వైస్ ప్రెసిడెంట్ తీసుకొని ఆ పార్టీకి పనిచేయచ్చు కదా. మరి జనసేన పార్టీ ఎందుకు పెట్టారు మీరు? మొన్న ఆయన మీటింగ్లో ఏం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్? తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కోవట్లు అని చెప్పి అంటున్నాడు. అంటే నీ కోసం వాళ్ళు గొడ్లు చించుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు నీ కోసం కష్టపడుతుంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కోవట్లు అని చెప్పి ఏ విధంగా మాట్లాడుతావు? అంటే నువ్వు తెలుగుదేశం పార్టీతో వెళ్ళమంటే వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీతో విభేదించాలా? ఇవే రాజకీయ లక్షణాలు అంటే. అందుకని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితులు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక ఎజెండా ప్రకారం ముందు రావడం జరిగింది. 18 సీట్లు గెలిచినా కానీ ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. చివరికి ఈ పార్టీ నడవలేను, కొంచెం ఇబ్బంది ఉన్న పరిస్థితి కాబట్టి ఆయన మెచ్చి చేశాడు. ఆయన యొక్క దాన్ని ఒప్పుకున్నాడు, నేను ఈ పార్టీ నడపలేమని చెప్పి ఉద్దేశంతో ఇటువంటి ఇష్యూలు మన కష్టం, మనం చేయలేమని చెప్పని. ఆ రోజు మరి నువ్వు ఇదే ప్రజారాజ్యం పార్టీ నువ్వు నడపచ్చు కదా. నువ్వు ఎందుకు నడపలేదు? నువ్వు ప్రజారాజ్యం పార్టీలో పగ్గాలు తీసుకొని అన్న నేను నడుపుతాను, 18 మంది ఎమ్మెల్యే నేను నడుపుతాను అని చెప్పి నువ్వు అనొచ్చు కదా. ఆ రోజు నాకు రాజకీయాలు అవసరం లేదు, యువరాజ్యం అధినేతగా ఉన్నావు. చిరంజీవి గారు ఓడిపోయిన తర్వాత ఏ రోజైనా చిరంజీవి గారిని గౌరవించాడా? మీరు అనేక సందర్భాల్లో నాగబాబు చెప్పడం జరిగింది, మేము పిలుస్తున్నాం రావట్లేదని చెప్పని. చిరంజీవి గారిని ఎవరు చేసింది? ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. నాలాంటి అభిమానులు ఎప్పుడు చిరంజీవి గారితో పాటే ఉంటారు. కానీ అన్నయ్యని అవసరమైనప్పుడు వాడుకోవడం, అన్నయ్యని అవసరమైనప్పుడు వదిలేయడం అనేది ఒక పవన్ కళ్యాణ్ మాత్రం సాధ్యం. అది అంటే అప్పట్లో కలిసేవారు కదా చిరంజీవిని. తర్వాత మీరు చూశారు కదా అనేక సినిమా ప్రోగ్రామ్స్లో చిరంజీవి గారు చెప్పేవాళ్ళు, దానికి నాగబాబు వివరణ ఇచ్చేవాడు. మేము పిలుస్తున్నా కూడా రావట్లేదు,
మీకు ఏదైనా ఉంటే వెళ్ళి పవన్ కళ్యాణ్ అడగండి, మేము ఆయన్ని పిలుస్తున్నాము, ఆయన రావట్లేదు, మేమేం చేయగలుగుతాం అని చెప్పని నిస్సహాయంగా మాట్లాడిన రోజులు మనం చూడలేదా? ఎందుకని అది మీ పవన్ కళ్యాణ్ అడగాలి ఎందుకనేది. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు వరకు నువ్వు చిరంజీవి గారితో ఉన్న వ్యక్తివి, ఎలక్షన్స్ తర్వాత ఎందుకు ప్రజారాజ్యం పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేదు నువ్వు? ఆయన సమాధానం చెప్పాలి. నువ్వు యువరాజ్యం అధ్యక్షుడు కదా, 18 సీట్లు వచ్చిన తర్వాత ఎందుకు నువ్వు ఒక్కరోజు కూడా పార్టీ ఆఫీస్కి రాలేదు? నేనైతే ఎమ్మెల్యేగా నేను చూడలే ఆయన్ని. అంటే ఎమ్మెల్యే కాకముందు నేను చూడలేదు. నాకు చిరంజీవి గారు టికెట్ ఇచ్చారు, ఆయన ఒక పోటు మా దగ్గర రావడం జరిగింది తప్ప నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రజారాజ్య పార్టీలో ఏ రోజు చూడలేదు నేను. మరి ఈరోజు జనసేన పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇవన్నీ? ఆ రోజు ప్రజారాజ్య పార్టీ నడిపితే మీ అందరం మీతో పాటు ఉండేవాళ్ళమే కదా. ఆ రోజు అక్కడ ఉన్న కారణాల వల్ల ఆయన విలీనం చేశారు, అందరం దానికి ఎగ్గిరయ్యాము. ఆయన చెప్పిన ప్రకారం చివరి వరకు కూడా అదే కాంగ్రెస్ పార్టీలో జర్నీ చేశాం. ఆ తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మన పార్టీ మారాల్సి వచ్చింది. అదే రోజు ప్రజారాజ్యంగా కంటిన్యూ చేస్తుంటే అందరు నీతో పాటు ఉండేవాళ్ళు కదా, ఎందుకు నువ్వు కంటిన్యూ చేయలేదు? మళ్ళీ తర్వాత ఎందుకు 2014లో మళ్ళీ జనసేన పెట్టాల్సి వచ్చింది? నువ్వు పెట్టే అవసరం ఎందుకు వచ్చింది జనసేన? ఇప్పుడు చిరంజీవి గారికి వ్యతిరేకంగా కదా నువ్వు జనసేన పార్టీ పెట్టింది. ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. మరి అటువంటి జనసేన పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది నువ్వు? వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. గ్రౌండ్ లెవెల్లో చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఒకప్పుడు మీకు ఓటు బ్యాంక్ అయింది. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నారు. అందులో ఎస్పెషల్లీ విజయవాడ సెంటర్ లాంటి చోట్లైనా విజయవాడకి ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అనుకుంటున్నాను? ఇప్పుడు ఈరోజు గతంలో ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు అభిమానులంతా కూడా చిరంజీవి గారితో పాటే ఉన్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ చేసే డ్యాన్సులకి కాసేపు చంద్రబాబు తిట్టడం, కాసేపు మోడీని తిట్టడం, కాసేపు మోడీని పోగొట్టడం, తర్వాత మోడీని తిట్టడం, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు దేవుడని చెప్పడం, బీఎస్పీ పార్టీలు పోగొట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత అభిమానులు సినిమాకే పరిమితం అయిపోయారు ఈరోజు. అదేవిధంగా సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తారు, సినిమాల్లో ఆయన్ని ఎంకరేజ్ చేస్తారు, రాజకీయంగా మాత్రం వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు. ఎవరు కూడా ఆయన రాజకీయంగా అతను కరెక్ట్ అనే భావన మాత్రం ఎవరు ఫ్యాన్స్లో లేదు. అది వాస్తవం. అది విజయవాడ నగరానికి ఒక పెద్ద సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అమరావతి రాజధాని అంటే విజయవాడ గుంటూరు కూడా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. డెవలప్మెంట్ ఇక్కడ కూడా పికప్ అవుతుంది ఒక హైదరాబాద్ లాగానే అందరు ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక శాంతం విశాఖ తరలింపు అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. ఈ ఇంపాక్ట్ ఇక్కడ మీ మీద ఉండదా? అంటే నేను చెప్పేది ఒకటి, చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పని విజయవాడ నగర ప్రజలందరూ మోసం చేశాడు. ఆయన ఎక్కడికి వచ్చిన నిధులను కూడా ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు 450 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేశారు ఇక్కడ నగరపాలక సంస్థకి. ఆ నిధులను కూడా అమరావతి తరలించాడు అతను. అమరావతి అని చెప్పని ఆయన 5 ఏళ్లలో ఏం చేయగలిగాడు అతను? 5 ఏళ్లలో కొన్ని అమరావతి అన్నప్పుడు దాన్ని మరి ఏమన్నా కనీసం దాన్ని దాదాపు ఆయనే చెప్పాడు కదా, 1,00,000 కోట్లు కావాలి క్యాపిటల్ కడతానికి అనేది. 1,00,000 కోట్లు పెట్టి క్యాపిటల్ కట్టే అవకాశం ప్రభుత్వానికి ఉందా? అంత నిధులు వెచ్చించే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం మనకు అంత నిధులు ఇస్తుందా? మరి ఆ విధంగా క్యాపిటల్ నిర్మించాలంటే మన వల్ల అవుతుందా అనేది సూటిగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మేము కానీ ప్రశ్నిస్తున్నాం. మరి దానికి అతను నిధులు 1,500 కోట్లు 1,000 కోట్లు ఖర్చు పెట్టేసి ఇంకా 1,00,000 కోట్లు కావాలంటే ఎవరు ఇస్తారు? దానికి అమరావతి నిర్మిస్తే చాలా బాగుంటుంది. ఆయన చెప్పిన ప్రకారం గ్రాఫిక్స్ కనుక రియాలిటీకి వస్తే బాగుంటుంది. ఆ రియాలిటీకి రావడానికి నిధులు ఎవరు ఇస్తారు దానికి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఒకే చోట అభివృద్ధి అంతా కూడా ఒకే చోట పెట్టడం వల్ల తెలంగాణ మాకు కావాలి అని చెప్పిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు తీసుకున్నారు. రేపు అటువంటి సమస్య ఇక్కడ రాకూడదు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అంతా కూడా ఒకే సమాన పాలనలో అభివృద్ధి చెందాలని చెప్పని వైజాగ్ను క్యాపిటల్ కింద, అమరావతిలో క్యాపిటల్ కింద, కర్నూలులో క్యాపిటల్ కింద పెట్టినప్పుడు మీరు బీజేపీ వాళ్ళ సిస్టమ్ ఏంటంటే ఇంతకుముందు బీజేపీ వాళ్ళు చెప్పలేదా? అమరావతిలో మన కర్నూలులో హైకోర్టు పెట్టాలని చెప్పలేదా? పవన్ కళ్యాణ్ కూడా వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ అన్ని రకాల క్యాపిటల్కి అవకాశం అని చెప్పలేదా? రాజకీయంగా వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మీరు గత వాళ్ళ యొక్క స్పీచెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ అమరావతి పెట్టిన తర్వాత ఆవేశంగా విజయవాడ వచ్చి అమరావతి రైతుల దగ్గర మా సజ్జనం తిని మీ దగ్గర భూములు లాక్కోవడం తప్పు, ఇక్కడ క్యాపిటల్ పెట్టడం తప్పు అని చెప్పి ఆయన మాట్లాడలేదా? మళ్ళీ ఆ తర్వాత కదా ఆయన హైదరాబాద్ దాకా కదా మాట మార్చింది. ఆయన సజ్జనం పెరగనం తినడలేదు. నాకు గుర్తుంది, ఒక రైతు ఒక పెరుగనం ఇచ్చి మా భూమి లాక్కుంటాడా ఆపండా అని చెప్పంటే చంద్రబాబు మీద యుద్ధం చేస్తా అని చెప్పని హైదరాబాద్ మాట మార్చిన వ్యక్తి ఎవరు? కాకపోతే ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పేది నిర్ణయాలు ఏంటంటే కరెక్ట్గా చెప్తాడు ఆయన.
3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాలు మళ్ళీ ఇక్కడ రాకూడదు అని చెప్పి ఆలోచించి చేస్తారు. తప్పే ఉంది దాంట్లో. అమరావతిని తీసేయట్లేదే. అమరావతిలో అసెంబ్లీ రాజధానిగా ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద అది ఉంటుంది వైజాగ్. లీగల్ మన న్యాయస్థానాలన్నీ కూడా కర్నూలులో పెడతారు. సమపాలంగా అభివృద్ధి చెందుతాయి. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ముఖ్యంతో ముందుకెళ్తున్నారు. దానివల్ల తప్పే ఉంది. ఇప్పుడు మాకు విజయవాడ ఉంది. విజయవాడలో అమరావతిలో మాకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఇక్కడ విజయవాడ నగరానికి అది ఎక్కడో 40-50 కిలోమీటర్లు లోపల పెట్టి విజయవాడ నగరానికి దానివల్ల ఉపయోగం ఉందంటే గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ₹1 నిధులు పెట్టి విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేశాడా? మీకు అమరావతి వస్తుంది కదా, మీ నగరాన్ని మీరు అభివృద్ధి పరచాలని చెప్పి అభివృద్ధి చేశాడు ఆయన ఏమన్నా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా 3 నియోజకవర్గాల్లో కొన్ని 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. ఈరోజు రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పార్కులు కానీ ప్రతి ఒక్కటి కూడా చేయగలిగాం. అభివృద్ధి కోరుకుంటారు తప్ప క్యాపిటల్ ఎక్కడుందా అక్కడుందా, ఈ క్యాపిటల్ వల్ల విజయవాడ నగరానికి ఏదో భూగోళం బద్దలైపోద్దని చెప్పే పరిస్థితి అయితే ఉండదు ఇక్కడ. అంటే సాధారణంగా అభివృద్ధి అనేదానికి ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. జనాలకు వచ్చేటప్పటికి అభివృద్ధి అంటే క్యాపిటల్ వస్తే అభివృద్ధి చెందుతుంది. ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు, ఒక చెన్నై లాగా. అది కనుక అమరావతి ఇవన్నీ కలిసిపోతే, విజయవాడ గుంటూరు కలిసిపోతే ఆ స్థాయికి వస్తుంది అన్నటువంటి నమ్మకాన్ని అప్పుడు చంద్రబాబు కల్పించారు. తర్వాత మీరు అటు పక్కన ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు 3 రాజధానులు ఏం చేయలేకపోయారు, ఇటు అమరావతిని వదిలేశారు అన్నటువంటి ఇంపాక్ట్ కోస్తా జిల్లాల్లో ఉండదా మీకు? అంటే ఒకటైతే వస్తుంది సార్, చంద్రబాబు నాయుడు చేయాల్సిన తప్పు ఏంటంటే ఈ యొక్క ల్యాండ్స్ మీద ప్రేమతో వాళ్లకు ఉన్న బినామీలు ల్యాండ్లు రేట్లు పెరగాలనే ఉద్దేశంతోనే అమరావతిని సృష్టించాడు. అక్కడ వాస్తవంగా అతను కనుక విజయవాడ ప్రాంతం మీద గుంటూరు మీద ప్రేమ ఉంటే కనుక విజయవాడ గుంటూరు మధ్యలో క్యాపిటల్ పెట్టచ్చుగా. విజయవాడ గుంటూరు హైవే మధ్యలో కనుక క్యాపిటల్ పెట్టుంటే గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్లో కలిసిపోయి ఇది రోజు అమరావతి అని చెప్పిన లోపలికి 40 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయాం. ఆ లోపలికి వెళ్ళినప్పుడల్లా విజయవాడకి కానీ గుంటూరు కానీ ఉపయోగం ఏంటి? వచ్చిన ఉపయోగం ఏంటి? దానివల్ల ఏమైనా ఉంటుందా? విజయవాడ నగరానికి ఏం జరగదు, గుంటూరు నగరానికి ఏం జరిగేది కాదు. నిజంగా ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు కనుక చిత్తశుద్ధి ఉండి డీజీపీ ఆఫీసు, ఏపీఐసీసీ బిల్డింగ్లు ఏమున్నాయో అదేవిధంగా సెక్రటరియట్ కూడా అక్కడ డెవలప్ చేస్తుంటే 2 నగరాలు కలిసిపోయాయి. ఆ నగరాలు కలిసిపోకుండా ఈయన ఒక అమరావతిని అద్భుతంగా సృష్టిస్తానని చెప్పని దాన్ని ఒక మూలకు తీసుకెళ్ళడం జరిగింది. దానివల్ల విజయవాడకి కానీ గుంటూరు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరిగింది నేనైతే భావించట్లేదు. కానీ దాన్ని అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి. మన రాష్ట్రానికి అంత డబ్బులు తీసుకొచ్చే కెపాసిటీ మన రాష్ట్రానికి ఉందా? వనరులు ఎక్కడిని తీసుకురాగలుగుతారు? అది చంద్రబాబు తెలియదా? చంద్రబాబు ఢిల్లీలోకి వచ్చినప్పుడు 5 లక్షల కోట్లు కావాలని అడిగాడు. అతను 1,00,000 కోట్లు అని చెప్పి అన్నాడు. ఈ 1,00,000 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ నుంచి పెట్టే అవకాశం మనకుందా? పెట్టిన గన్నవరం ఎయిర్పోర్ట్ ఏమో ఎక్కడో ఉంది 50 కిలోమీటర్ల అవతల. అమరావతితో కూడుకుంటే 70 కిలోమీటర్లు. 70 కిలోమీటర్ల దగ్గర ఎయిర్పోర్టు, ఇక్కడ అమరావతి. ఏం అభివృద్ధి చెందుద్ది? మన క్యాపిటల్లో మన ఎయిర్పోర్ట్ పెట్టే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా అభివృద్ధి అంటే ఒకటే కాదు కదా. ప్లేస్ ఉంటే 4 బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదు. ఇవాళ వైజాగ్ నగరం ఆల్రెడీ ఇప్పటికే అన్ని రకాల హంగులు ఉన్నాయి దానికి. దాన్ని కొంచెం అభివృద్ధి కొంతగానో చేయగలిగితే హైదరాబాద్కి, ఇటు బొంబాయికి, ఇటు చెన్నైకి, ఇటు బెంగళూరుకి పోటీ వస్తుందని చెప్పిన ఒక మంచి ఆలోచనతో తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందవచ్చు అనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. దాంట్లో తప్పే ఉంది. దాంట్లో ఇప్పుడు వైజాగ్ అభివృద్ధి చెందితే వైజాగ్లో అన్ని రకాల కంపెనీలు వస్తే అది రాష్ట్రానికే పేరు కదా. మన రాష్ట్రానికి పేరు కదా. అక్కడ ఆల్రెడీ అన్ని రకాల వనరులు ఉన్నాయి. పోర్టు ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అదేవిధంగా అన్ని రకాల అక్కడ స్టీల్ ప్లాంట్ అని చెప్పని ఇవి ఉన్నాయి. వాటితో పాటు ఇంకా ఐటీ కంపెనీలు, అదేవిధంగా అక్కడి నుంచి ఫ్లైట్స్ ఫ్రీక్వెన్సీలు ఇవన్నీ ఉంటాయి కనుక అది అభివృద్ధి చెందుద్దని చెప్పని మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం కూడా దాన్ని తప్పు ఎందుకలా మనం రైట్. రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేయటం నాకు మాత్రమే తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉట్టి బటన్లో నొక్కుడు తప్పించి మరేం చేయట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సంక్షేమం అందించగలను, దానికి అవసరమయ్యేటువంటి డబ్బులు సంపద సృష్టించడం నాకు చేతచ్చు అని చంద్రబాబు గారు అంటున్నారు. ఆయన సంపద, ఇంకోటి అభివృద్ధి అనేది నా వల్లనే సాధ్యం. ఒకటి రాతి యుగం ప్రస్తుతం నడుపుతున్నారు మీరు, స్వర్ణయుగం వైపుకి తీసుకెళ్తానని. అభివృద్ధి అన్నటువంటి ఎజెండాతో మాత్రమే వెళ్తానంటున్నారు. అప్పుడు సంక్షేమం మీకంటే ఎక్కువ ఇచ్చి అభివృద్ధి అన్నటువంటి పాయింట్ తీసుకెళ్ళినప్పుడు మీరు అభివృద్ధిని వదిలేసి రాతి యుగం వైపుకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి కొత్తగా రావట్లేదు. ఆయనేమి మా ముఖ్యమంత్రి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యారు తప్ప అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఒక ఎంపీగా చేసినాడు అంతే. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో నువ్వు ఎందుకు పెట్టలేకపోయావు? నువ్వు ఈరోజు కిలో ₹2 బియ్యం కానీ ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు.
ఫీజు రియంబర్స్మెంట్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. చంద్రబాబు అంటే ఏం గుర్తుకొస్తుంది చెప్పండి ఒకసారి, ఒకటేం చెప్పండి, ఒక పథకం పేరు చెప్పండి, చంద్రబాబు పథకం పేరు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటే చిన్నపిల్లల అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ పెన్షన్ల వరకు కూడా చేయూత కానివ్వండి, ప్రతి ఒక్కటి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీలు అన్ని రకాల వైద్యం చేయడం కానివ్వండి, ఇవన్నీ గతంలో చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేపాడు? అదే రాష్ట్ర బడ్జెట్, అదే ఇన్కమ్, అదే విధంగా చేస్తున్నాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బటన్లు నొక్కుతున్నప్పుడు నువ్వు ఎందుకు నొక్కలేకపోయావు? అంటే నువ్వు అసమర్థుడివి ఆ రోజు. మరి పిల్లల చదువుల కోసం అని చెప్పని ఈరోజు మీరు స్కూల్స్కి వెళ్తే కనుక నాడు నేడు అని చెప్పని ప్రభుత్వ పాఠశాలలో కూడా సీట్లు లేవు అని చెప్పిన పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కొంతమంది ఎంప్లాయీస్లో టీచర్స్లో కోపం ఉంటే ఉండొచ్చు, వాళ్ళని పనిచేయమంటున్నాడు ఆయన. పనిచేయమన్నప్పుడు కొంతమంది వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు, కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు మంచి కోసం అని చెప్పని ముఖ్యమంత్రి గారు చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుని ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకసారి గతంలో ఇప్పుడు ఒకసారి చూసుకోండి, నాడు నేడు అని చెప్పని ఎన్ని హాస్పిటల్స్ బాగు చేశారు. ఈరోజు మా పట్టణంలో కూడా మేము మా పక్కనున్న హెల్త్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతున్నాం. అంటే అలాగే ఈరోజు నార్మల్ పీపులే కాదు, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రభుత్వ వైద్యం అందుబాటులో తీసుకొచ్చాడు ఆయన. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి తప్ప అభివృద్ధి అంటే ఊరికే 4 అమరావతిలో గ్రాఫిక్స్ చూపెడితే అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి వాడికి అభివృద్ధి జరగాల, అవి చేస్తున్నాడు ఆయన. 2 సంవత్సరాలు కోవిడ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా, అయినా కానీ రాష్ట్రాన్ని ఎక్కడైనా కానీ సంక్షేమ పథకాలు ఆపడంలో కానీ సంక్షేమ పథకాలు ఎక్కడైనా ఆగినాయా? అదే చంద్రబాబు అయితే కనుక కరోనా అని చెప్పిన ఎన్నో పథకాలు కట్ చేసేవాడు. చివరికి ఆయన మెంటల పుట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, తమ్ముళ్ళు నేనుంటే కరోనా వచ్చేదా అని చెప్పి అంటున్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు ఇక్కడికి వచ్చి? అందుకని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. చంద్రబాబు అభివృద్ధి అనేది 14 ఏళ్ళు చూశారు, చంద్రబాబు సంక్షేమ పథకం 14 ఏళ్ళు చూశారు. చంద్రబాబు నువ్వు ఎన్ని చెప్పినా కానీ ఈరోజు చంద్రబాబు నమ్మే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలు లేరు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులని లేదా పరిపాలన నిర్వహణని ఈ రెండింటినీ కూడా నిర్లక్ష్యం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇన్ని ఉద్యమాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత, అంటే అనుభవం ఏమి వల్ల జరుగుతుంది ఇదంతా? అంటే ఎలక్షన్స్ ముందు ప్రతి చోట కూడా జరిగేది ఇది. ఎందుకంటే వాళ్ళ యొక్క డిమాండ్స్ ఎలక్షన్స్ ముందు అయితే కనుక ప్రతి వాళ్ళు కూడా వాటిని అడ్రస్ చేస్తారు అని చెప్పిన ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కానీ గతంలో లాగా చంద్రబాబు లాగా ఎంప్లాయీస్ ఎవరిని వదిలేయలే. ఈయన ప్రతి ఒక్క సమస్య మీద అడ్రస్ చేశాడు. కొన్ని కష్టమైన సమస్యల మీద వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి మనం చేయలేము అని చెప్పని. ఇప్పుడు ఈ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, గతంలో 12,000 రూపాయలు శాలరీ ఉండేది, వాళ్ళు అడగకుండానే 18,000 శాలరీ చేశాడు. అంగన్వాడీ కానీ ఆయాలు కానీ గతంలో చంద్రబాబు పరిపాలన ఎంత ఉండేది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏమొస్తుందో ఒకసారి చూడండి. అంతే తప్ప ఈయన మనసున్న ముఖ్యమంత్రి గారు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ ఉన్న వనరులు చూసుకోవాలి, అక్కడ ఉన్న ఇబ్బందులు చూసుకోవాలి, వాటి చూచా జరుగుతుంది తప్ప చంద్రబాబు లాగా మూర్ఖత్వంగా వెళ్ళే వ్యక్తి అయితే కాదు ఈయన. అంటే ఎందుకని డీల్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు అడిగేది ఓ 1000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది, లేకపోతే కనుక వీళ్ళకైనా సరే ఆ స్థిరత్వం చేయడం, లేకపోతే ఇంత ముందు కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే సరిపోయేదానికి. మీరు ఇప్పుడు అన్నారు 6,000 ఒకేసారి పెంచారు, అదే ఏడాదికి 22,000 అట్లా పెంచి ఉంటే కనుక అది గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఏమైపోయింది, అది అయిపోయింది. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం పెంచేశారు, ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది కదా వాళ్ళు పెరిగిన ధరలో అని చెప్తున్నారు. అంటే నేను చెప్పేది ఒకటే, ఆయన మనసు ఉంది కాబట్టి ఆ రోజు ఎవరు అడిగినా అడగకపోయినా 6,000 రూపాయలు పెంచాడు అది. అలాగే వీళ్ళకి ఆయాలకు కానీ అంగన్వాడీ వాళ్ళకి కానీ అందరికి కూడా జీతాలు పెంచాడు. వీటిలో కొన్ని సాధ్యాలు కూడా చూసుకోవాలి, మనం చూసుకొని దాని ప్రకారం ముందుకెళ్తారు తప్ప సాధ్యం కాని కోరికలు కొన్ని అడిగితే దాంట్లో కొన్ని రాజకీయ పార్టీలు లోపలికి ఇన్వాల్వ్ కావడం, వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళని వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి లబ్ధి పొందాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు తెచ్చుకోగలుగుతారు, ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం చేయగలుగుతారని నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదే చంద్రబాబు అన్నట్టయితే అడగనాళ్ళు, ఈయనైతే అడిగితే చేస్తారని చెప్పే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా తప్పకుండా కొద్ది రోజుల్లో సర్దుమనేది మాత్రం నేను భావిస్తాను. షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుంది మీ మీద? షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టుకున్నారు, ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీని మెర్జ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏం సంబంధం ఉంటుంది? ఆమె తెలంగాణలోనే ఎంపీగా పోటీ చేస్తాను ఆమె స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా నేను చూసిన కొన్నింటిలో. ఆంధ్ర రాష్ట్రానికి ఆమె వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏముంటుంది? అంటే కాంగ్రెస్ పార్టీ మీరందరూ ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళే, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, అందుకని పిల్ల కాంగ్రెస్ అని కూడా అంటుంటారు, తల్లి కాంగ్రెస్ అది పిల్ల కాంగ్రెస్ అనేది. ఇప్పుడు కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం ఓట్లు మిగులుతాయి? అంటే తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా తేడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ వల్ల తెలంగాణ లబ్ధి పొందింది, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ వల్ల నష్టం జరిగింది. ఈ నష్టాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోరు. కాంగ్రెస్ పార్టీని జీవితకాలం కూడా ఎవరు కూడా దాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు వచ్చినా కానీ
ఎవరు వచ్చినా కానీ, ఒకవేళ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో పార్టీలోకి వెళ్ళిపోయినా, పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి కాంగ్రెస్లో పార్టీ విలీనం చేసినా కూడా నమ్మరు. ఈరోజు అంత నష్టం చేసింది ఈ రాష్ట్రానికి. అందుకని కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ పార్టీకి కానీ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కాదు. మీకు ఇండివిజువల్గా చూస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ట్రోలింగ్ చాలా ఎక్కువ నడుస్తుంది, ఎస్పెషల్లీ జనసేన నుంచి ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఇది దుర్గగుడి గురించినో లేకపోతే మీ వ్యక్తిగతంగా కించపరుస్తూ ఉంటుంది. అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? వీళ్ళు ఇప్పుడు ఎందుకంటే పనికి మాల ఇప్పుడు మా నాన్నగారు చాలా దైవభక్తుడు, ఆయన దగ్గర పెరిగిన వ్యక్తి నేను. వీళ్ళు కావాలని నా మీద చేయడం తప్ప ఏ ఆరోపణలో కూడా పసలైన ఆరోపణ లేదు కూడా. ఇప్పుడు కోవిడ్ టైంలో అక్కడ 3 వెండి సింహాలు రోడ్డు మీద అక్కడ మామూలుగా వెండి సింహాలు దొంగతనం జరిగింది. అది వెల్లంపల్లి ఇంట్లో ఉన్నాయని చెప్పనేది ఎంత హాస్యాస్పదం అది. ఇప్పుడు అమ్మవారి గుడికి అంటే నేనేదో పెద్ద డోనరని చెప్పను, మాకున్న దాంట్లో ఎంతో కొంత అమ్మవారికి మేము ఇవ్వాలని కానుక ఇవ్వాలని ప్రయత్నం చేసే ఫ్యామిలీ మాది. అటువంటి ఫ్యామిలీ మీద ఇటువంటి బురద జల్లితే ఏమంటారంటే ఎదుటోళ్ళు ప్రజలు నవ్వుకుంటారు ఈరోజు. అందుకని ఈ పవన్ కళ్యాణ్ తాలూకు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా పిల్లల కింద పనికి మూలల కింద చూస్తాను నేను. ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు 1% దాని మీద నిజాలు ఉండాలి. ఆ నిజాలు లేకుండా నేను మంత్రి చేశాను కాబట్టి దుర్గగుడిని కబ్జా చేశాడు, నేను మంత్రి చేశాను కాబట్టి ఆ గుళ్ళో తీసేశాడు, అది అటువంటి వంశమే నాది కాదు, దేవుణ్ణి నమ్ముకున్న వంశం అంతే తప్ప ఇటువంటి పిల్ల ఆరోపణలు చేసినప్పుడు కొంచెం బాధేస్తుంది. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సహజం అని చెప్పని మళ్ళీ సర్దుకుంటుందండి నేను. ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి నిజంగా అంటే రాజకీయాల నుండి సంపాదిస్తున్నారా, సంపాదించి రాజకీయాల్లోకి వచ్చారు? ఇప్పుడు నేను ఇది ఉంటున్న ఇల్లు దాదాపు 40 ఏళ్ళు పైన ఇల్లు కట్టిన ఇల్లే. నేను ఎప్పుడు కూడా మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి లగ్జరీగా పెంచాడు, లగ్జరీగా మాకు వ్యాపారాలు ఉన్నాయి, చక్కగా నన్ను చాలా గౌరవంగానే పెంచాడు మా నాన్న. నేను 20 రోజుల్లో ఎమ్మెల్యే అయ్యానంటే మా నాన్నగారు చేసిన మంచి పనులతో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఆ రోజు చిరంజీవి గారి పార్టీలో 294 సీట్లు 18 సీట్లు గెలిచాం మనం. ఆ రోజు గెలిచింది చిరంజీవి గారు. ఎంతవరకు పార్టీలో నాకు ఎంత సపోర్ట్ చేసినా మా నాన్నగారి యొక్క మంచితనం వల్ల 20 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవ్వగలిగాను. అటువంటి ఫ్యామిలీ మాది. చక్కగా 10 మందిని సహాయం చేయాలని చెప్పని ఆలోచించే ఫ్యామిలీ తప్ప రాజకీయాలకు వచ్చి ఆస్తులు అమ్ముకున్నాను నేను. రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులు అమ్ముకున్నాను తప్ప ఆస్తులు కొన్న పరిస్థితి అయితే నా జీవితంలో లేదు. ఈ 2009 నుంచి ఇప్పుడు చూసుకుంటే నేను ఆస్తులు అమ్ముకున్నాను. నేను ఏ ఒక్క ఆస్తి కొన్న పరిస్థితి లేదు. రాజకీయాల కోసం నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా తప్ప రాజకీయాల నుంచి డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశం నాకు లేదు. అంటే మంత్రి అయితే సంపాదించుకున్నారు అన్నటువంటి ఆరోపణ ఇవన్నీ ఇప్పుడు ఊరకే బురద జల్లడానికి జరుగుతాయి. నేను దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశాను, కానీ ఆ 2.5 సంవత్సరాలు చాలా తృప్తిగా పనిచేశాను. చాలా దేవాలయాలు అభివృద్ధి చేశానని చెప్పని, రాష్ట్రంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి నేను అన్ని రకాల కృషి చేయగలిగానని చెప్పని ఒక తృప్తిగా పనిచేసే తప్ప ఇటువంటి చీప్గా వీళ్ళు మాట్లాడేదానికి నేను ఎప్పుడు కూడా ఆలోచించాను దానికి. వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ దఫా నియోజకవర్గం మార్చడం అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్ బాగాలేదు లేకపోతే అక్కడ పెర్ఫార్మెన్స్ అన్నటువంటిది అంటే వీటి మీద ఆశ వదిలేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మార్పు చేర్పులు చేస్తుంది, దింపుడు కళ్ళెం ఆశ అన్నటువంటిది ప్రధానంగా చేస్తున్న వియోగం. నేను ఇందాక మొట్టమొదటి చెప్పాను మీకు, సామాజిక సమీకరణాల్లో కుల సమీకరణాల్లో ఈ నియోజకవర్గానికి ఒక మైనార్టీని పెట్టాలని ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. దాన్ని కూడా మేము ఎగిరయ్యే పక్కకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అక్కడ కూడా గెలుస్తానన్న విశ్వాసంతో మా ముఖ్యమంత్రి గారు ఓడిపోయే సీట్ అయితే ఎవరు కదా, ఆయన 175 గెలవాలన్నప్పుడు 174 గెలవాలి, వెల్లంపల్లి సీట్ని ఓడిపోయే దాంట్లో పెడతానని చెప్పి ఆలోచిస్తాడు ఆయన. 175 గెలిపే లక్ష్యం ముందుకెళ్తున్నాడు కాబట్టి ఇతనైతే గెలవగలుగుతాడు నమ్మకంతో నాకు ఇచ్చాడని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పకుండా గెలిచి చూపెడతా కూడా దాంట్లో. మీకు పార్టీకి జిల్లా నాయకుడిగా అధ్యక్షుడిగా కూడా మీరే చేస్తుంది, అనేక సార్లు సంప్రదింపులు ఇవన్నీ మీరే చేయాల్సి వస్తుంది. అదే ఎందుకని అంత అదనపు బాధ్యత మీకు అప్పచెప్పారు? నేను మొట్టమొదటి నుంచి నేను పార్టీలో చేరినప్పుడు విజయవాడ సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను, స్టేట్ స్పోక్స్మెన్గా అవకాశం ఇచ్చారు, వెస్ట్కి ఇన్ఛార్జ్ ఉండేవాడినప్పుడు. ఆ తర్వాత ఎమ్మెల్యే గెలిచాక మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు అప్పచెప్పారు. ఏది అప్పచెప్పినా కానీ నా మీద నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను మాత్రం చక్కగా నెరవేర్చే విధంగా ముందుకెళ్తున్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారు నాకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని చెప్పి నేను భావిస్తున్నాను. పార్థసారథి గారు తాజాగా మాజీ మంత్రి ఆయనని కూడా నిన్న కలిసినట్టున్నారు, మీరు ఏమన్నారు ఆయన పార్టీకి సంబంధించి? సరే, ఆల్రెడీ ఆయన పార్టీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. కాకపోతే 2009 నుంచి నేను ఆయన రాజకీయంగా పరిచయం ఉంది కాబట్టి జస్ట్ ఊరికి అసలు ఏంటి ఆయన ఉద్దేశం కనుక్కోవడానికి వెళ్ళాను. బట్ కాకపోతే ఆయన ఇక్కడ ఉంటాడని అయితే పూర్తి నమ్మకం ఉంది నాకైతే.
వైఎస్ఆర్లో కంటిన్యూ అవుతాడని నమ్మకం ఉంది. ఉండమని చెప్పారు మీరు. ఉండమంటే ఆయనకి కొన్ని పార్టీలో కొన్ని ముఖ్యమంత్రి గారితో కాదు కానీ ఇతర సమస్యలు కొన్ని ఉన్నాయి, వాటన్నిటి కూడా సార్ట్అవుట్ అవుతాయని చెప్పడం జరిగింది. అది ఆయన పాజిటివ్గా తీసుకుంటే కనుక ఉంటారని నేను భావిస్తున్నాను. మీ పార్టీలో ముఖ్యమంత్రి గారు కాకుండా కింద ఒక 2-3 గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూపుల్లో ఏదో గ్రూప్తో మీరు ఉంటూ ఉండాలి, లేకపోతే తొక్కేస్తూ ఉంటారు. అసలు వాళ్ళకే జవాబుదారీతనం ఎక్కువగా ఉంటుంది అంటారు. ఎంతవరకు వాస్తవం? ఏమన్నా అవాస్తవాలు సార్. ఇక్కడ ఒక్కడే లీడర్, ఒక్కనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నిర్ణయాలే ఉంటాయి. ఆయన్ని అందరూ ఆయనతో మాట్లాడుకోవాలి తప్ప ఎవరున్నా మాకు సపోర్టింగ్ ఎవరున్నా కానీ, ఇప్పుడు మాకు అయోధ్యరావు రెడ్డి గారు, మర్రి రాజశేఖర్ గారు ఉన్నారు. మా నియోజకవర్గంలో మాకేం సమస్యలు ఉంటాయి కనుక వాళ్ళు వచ్చి, ఇప్పుడు నేను కొన్ని తీర్చుకోలేని ఉంటాయి మా నియోజకవర్గంలో, వాళ్ళు వచ్చి సెట్ చేస్తారు. అదేవిధంగా ఇంకేమైనా పెద్ద సమస్య ఉంటే ముఖ్యమంత్రి గారితో తీరుస్తారు. దీనివల్ల 2 అంచెల వ్యవస్థ 3 అంచెల వ్యవస్థ ఉండడం వల్ల ఈజీగా సమస్యలు సార్ట్అవుట్ అవుతాయి. ప్రతిదీ ముఖ్యమంత్రి గారు చూడలేదు. అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్గా నేను ఇక్కడ నియోజకవర్గంలో నా నియోజకవర్గ సమస్యను నేను పరిష్కరించుకోలేను. అందుకని వాళ్ళు వచ్చి ఇవన్నీ సెటిల్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ గ్రూపులు ఇవన్నీ చెప్పుకునే పరిస్థితి తప్ప ముఖ్యమంత్రి గారు ఏదైతే విధానం ఉందో ఆ విధానాన్ని అమలు చేయడానికి మాత్రం వీళ్ళందరూ పనిచేస్తారు. అంటే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇట్లాగా వీళ్ళే చేస్తారు వ్యవహారం అంతా, గ్యాప్ సృష్టిస్తారు ఇద్దరి మధ్యన, లేకపోతే వాళ్ళ ప్రకారం నడుస్తూ ఉంటుంది అంటారు. ఎంతవరకు? ఇవన్నీ అపోహలు సార్. ఇవన్నీ కూడా వాళ్ళ ముగ్గురే ఉంది. మర్రి రాజశేఖర్ గారు లేరా? అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేరా? పెద్దిరెడ్డి గారు లేరా? మితిన్ గారు లేరా? అనేక మంది అందరూ లీడర్స్ అందరికీ, బొత్స సత్యనారాయణ గారు లేరా? ఎవరికి అవకాశాన్ని బట్టి ఎవరైతే జిల్లాని కొంచెం లీడ్ చేసి బలోపేతం చేయగలుగుతారో అందరినీ కూడా ఒక సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. వీళ్ళకైనా సమస్య సెట్ కాకపోతే ముఖ్యమంత్రి గారు చూస్తారు. అంతే తప్ప వ్యవస్థలు అన్నీ కూడా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఆ వ్యవస్థల మీద వీళ్ళు బురదజాలని ప్రయత్నం చేస్తారు తప్ప చక్కటి వ్యవస్థలు నడుస్తుంది మా పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాజ్యమా కాదా? రెడ్డి రాజ్యమా కాదా? ఎందుకంటే అందరూ రెడ్లే నాయకత్వం ఇస్తారు. ఈవెన్ కొన్ని చోట్ల ఎస్సీ సెగ్మెంట్స్లో వాళ్ళు కానీ ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటి లేదా బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు, వెళ్తున్నటువంటి వాళ్ళు, ఈవెన్ ఎస్సీ ఎమ్మెల్యేలు, వేరే ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నా సరే రెడ్లే అక్కడ నాయకత్వం ఇస్తారు, వాళ్ళ చెప్పు చేతల్లో పనిచేయాలి అంటున్నారు. సార్ ఇవన్నీ అపోహలు సార్. మీ మీద ఎవరన్నా రెడ్డి ఉన్నారా? మా మీద ఎవరు లేరు సార్. మా మీద మర్రి రాజశేఖర్ గారు ఒక అమ్మాయిని, ఆయన మాకు వనిత గారు ఎస్సీ ఆమె మా ఇన్ఛార్జ్ మినిస్టరు. ఏమున్నాయి సార్ ఇవన్నీ కూడా ఇవి పొలిటికల్ స్ట్రక్చర్లో భాగాలు ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ఏదో ఆ విధంగా ఒక కులం ముద్ర వేస్తే మిగతా వాళ్ళంతా వ్యతిరేకిస్తారని చెప్పని ఇతర పార్టీలు మాట్లాడుతుంది తప్ప అటువంటి వ్యవస్థ ఇట్లా నడవదు. ఇక్కడ ఒక కులంతో నడిచేది కాదు. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మానేట్ అని చెప్పే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు. ఎస్సీలు అయితే ఎస్సీలో పుట్టాలని చెప్పి అనుకుంటారనేది చంద్రబాబు అంటాడు. బీసీలు తోక్కత్రిస్తా అని చెప్పి అంటాడు. అవన్నీ అటువైపు ఉంటాయి తప్ప ఇక్కడ అటువంటి ఏమి ఉండవు. ఇక్కడ అంతే కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకోండి. మీరు ఇందాక జన్మభూమి కమిటీ రైజ్ చేశారు. ఆ జన్మభూమి కమిటీ చేసిన తప్పులు తెలుగుదేశం ప్రభుత్వానికి దెబ్బతీసినాయి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను మీరు తీసుకుని వచ్చారు. ఇందులో కూడా ఈ మధ్యకాలంలో డబ్బులు వసూలు చేస్తున్నారనో లేకపోతే తప్పులు చేస్తున్నారు, లేదంటే కనుక పార్టీ కార్యకర్తలు వాలంటీర్లుగా మారారు. ఈ కారణంగా ఇదివరకు మొదట్లో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఇప్పుడు పోయి వ్యతిరేకత వచ్చేసింది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఇదే వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇదే వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తా అని చెప్పాడు. ఇవన్నీ రాజకీయంగా మారడం తప్ప ఈరోజు పబ్లిక్ అంతా కూడా మా అంతకంటే కూడా మా వాలంటీర్ వచ్చి బాగా పనిచేస్తున్నారు, మా వాలంటీర్ ప్రతి నెల 5వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు నాడు 5 గంటలకి మాకు పెన్షన్ ఇస్తున్నారు, మాకు చేతి తీసుకొచ్చిస్తున్నారు, చేతి అప్లికేషన్ ఫిల్ చేశారు అని చెప్పని ఇవాళ మాకంటే కూడా, మా కార్పొరేటర్స్ కంటే కూడా, మా నాయకుల కంటే కూడా వాలంటీర్లకి వాళ్ళు బాగా, ఒక వాలంటీర్లు 2-3 నాకు వాలంటీర్లు మాట్లాడినప్పుడు చెప్తున్నారు, అతనికి ఒంట్లో పోకపోతే ఆ ఫ్యామిలీస్ అన్నీ నేను చూసుకున్నాయంట. ఏమన్నా నీకు జ్వరం తగ్గిందా అని చెప్పని ఒకరోజు హాస్పిటల్ తీసుకెళ్ళడం, అట్లా ఆ విధమైన అనుబంధం పెరిగింది తప్ప జన్మభూమి కమిటీలా లేదు. వాలంటీర్ వ్యవస్థలో కూడా ఎక్కడ కులాలకి, మతాలకి, రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తారు. వాళ్ళు అర్హత ఉంటేనే ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు అడిగినవన్నీ కూడా నాకు తెలిసి నా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ జరగలేదు. మరి బయట ఏమైనా జరిగినాయో నాకు తెలియదు, కానీ మా కాన్స్టిట్యూన్సీలో వాలంటీర్లు అంతా చక్కగా పనిచేస్తారు. ఎక్కడో ఒకటారా జరుగుతుందో నేను అనుకోను. జరుగుంటే దాన్ని బట్టి వ్యవస్థను తప్పుపడడం మాత్రం కరెక్ట్ కాదు. ఫైనల్గా ఒకటి చెప్పండి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంతకుముందు ప్రజారాజ్యం, తర్వాత ప్రజారాజ్యం విలీనమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారా లేదా వేరే ఆఫర్లు వస్తే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది? నేను జగన్ గారితో నా ప్రయాణం, జగన్ గారితో నా జర్నీ అంతా కూడా ఆయనతో పాటు ఉంటుంది. ఇంక వేరే ఆఫర్లు వినే పరిస్థితి లేదు. ఆఫర్లు నాకు ఆఫర్లు ఇచ్చేంత పరిస్థితి వాళ్ళకి అవకాశం ఇవ్వను, ఆఫర్లు తీసుకుని కూడా.
థ్యాంక్ యూ. ఇది వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మనసులో అనమాట. పర్టికులర్గా ప్రభుత్వానికి సంబంధించి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు లేదా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన మీద వస్తున్నటువంటి ప్రశ్నలకి లేదంటే ఆయన మీద వస్తున్నటువంటి అభియోగాలకి సమాధానం అయితే వెల్లంపల్లి గారి నోట్లో నుంచి వినబడుతోంది.